ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు ఆందోళనలు అర్థరహితమని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. కేంద్రం నుంచి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు సహకారం అందుతోందని తెలిపారు. ఎవరైనా వచ్చి ఈ సెక్షన్ కింద ఈ రూల్ కింద మనకి నష్టం జరిగింది అని కనుక ఎవరైనా వచ్చి చెబితే సెంట్రల్లో నేను చూస్తున్నాను కాబట్టి నాకు బాగా అవగాహన ఉంది, అందులో అనుమానమే లేదు. ఎవరైనా వచ్చి నా ముందు కూర్చోమనండి, నేను సమాధానం చెప్తాను ఏది మంచిది. ఎందుకంటే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు అయితేనే గొప్ప నాయకుడు అని చెప్పి ఆయనకు ఓటేసి ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా అహర్నిశలు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి రకమైన లాభం జరుగుతుందని చూస్తారు, కానీ ₹1 నష్టం గురించి ఎవరు ఒప్పుకోరు కదా. ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ విధమైన యాజిటేషన్స్ చేయటం అనేది అర్ధరహితం అని నా ఉద్దేశం. కానీ ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ సెక్షన్లో దీని కింద మనకి నష్టం జరుగుతుంది, ఈ విధంగా రాజ్యాంగబద్ధంగా మనకి రావాల్సింది రావట్లేదా అనేది కనుక క్రిస్టల్ క్లియర్గా చెబితే దానికి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సెంటర్ నుంచి రావాల్సిన మంచి అన్నీ జరుగుతూ ఉన్నాయి రాష్ట్రానికి. అది ఓరవలేక ఏదో ఒకటి చేయాలని చేయడం తప్ప వేరేం కనపట్లేదు నాకు.